యాసిడ్ బాధిత కేసుల్ని ఎందుకు వేగవంతంగా దర్యాప్తు చెయ్యవు స్థానిక కోర్టులు? ఇది సుప్రీంకోర్టు సీరియస్‌గా నిలదీసింది. దాన్ని సీరియస్‌గా తీసుకుంది. యాక్చువల్‌గా షహీనా మాలిక్ అనేటటువంటి అమ్మాయి మీదన యాసిడ్ దాడి జరిగింది. ఢిల్లీ అమ్మాయి. ఆమె తన కేసు ఇప్పటికి 16 ఏళ్లయింది. ఇంతవరకు తేల. 2013 వరకు విచారణ పూర్తి కాలేదు. ఆ తర్వాతన ఇంతవరకు నిందితులకు శిక్ష పడలేదు. ఆళ్ళు దర్జాగా తిరుగుతున్నారు. దాన్నే ప్రస్తావించుతూ నా కేసే కాదండి, దేశంలో కొన్ని చోట్ల యాసిడ్ తాగించారు కూడా మహిళలకి. అలాంటి కేసులు కూడా ఇంతవరకు కేసులు తేలట్లేదు, తొందరగా శిక్ష పడట్లేదు అని చెప్పేటప్పటికి సుప్రీంకోర్టు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. 4 వారాల్లోగా దేశంలో ఉన్నటువంటి అన్ని హైకోర్టులు కూడా యాసిడ్ దాడుల కేసులకు సంబంధించి సత్వర విచారణ కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలన్నటువంటి అంశాన్ని గురించి నివేదిక ఇవ్వమని అడిగింది. యాసిడ్ దాడుల బాధితుల్ని దివ్యాంగుల జాబితాలో చేర్చి వాళ్ళకి సంక్షేమ పథకాలు వర్తింపజేసేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ షహీన్ మాలిక్ అనే బాధితురాలు వేసినటువంటి పిల్ మీద న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయిమాల్యా బాగ్చేల్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. రోహిణి కోర్టులో 2009లో బాధితురాలు షహీన్ మాలిక్ వేసిన కేసు 16 ఏళ్లుగా పెండింగ్లో ఉండడం మీద ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. బాధితురాలు ధర్మాసనం ఎదుట స్వయంగా హాజరై తన వాదన వినిపించారు. తన మీద జరిగిన యాసిడ్ దాడి మీద ఇప్పటికీ విచారణ కొనసాగుతోందని చెప్పారు. 2013 వరకు కేసులు ఎలాంటి పురోగతి లేదని, ఇప్పటికీ తుద్దశకి చేరుకుందని ఆమె వివరించారు. దేశ రాజధాని పరిస్థితులు ఎట్లా ఉంటే బాధితులు కూడా పట్టించుకునేది ఎవరు? ఈ పరిస్థితి మన వ్యవస్థకి జాతికి సిగ్గుచేటంటూ తీవ్రంగా వ్యాఖ్యానించింది. ఈ కేసును సుమోటోగా తీసుకుంటామని, విచారణ ఇక మీద రోజువారీగా జరపాలని జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. అదే సమయంలో యాసిడ్ని బలవంతంగా శరీరంలోకి ఇంజెక్షన్ చేసిన, తాపించిన ఘటనలు కూడా ఉన్నాయని బాధితురాలు షహీన్ మాలిక్ చెప్పారు. యాసిడ్ శరీరంలోకి వెళ్ళిన బాధితులకి కృత్రిమ ఆహారం ట్యూబుల ద్వారా అందించేంతటి తీవ్ర పరిస్థితులు ఉన్నాయని, కొందరు అంగవికలరయ్యారని కూడా ఆమె చెప్పారు. ఇది విని సీజే సూర్యకాంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇట్లాంటివి కూడా జరిగినట్టు ఇప్పటిదాకా తమకు తెలియదన్నారు. అత్యంత ఘోరమైన బాధితుల మీద తీవ్ర ప్రభావం చూపి ఇట్లాంటి దారుణాల మీద ప్రత్యేక కోర్టులో విచారణ జరపాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇది వ్యవస్థను అపహాస్యం చేయడమే. ఇందుకు బాధ్యులైన వాళ్ళ మీద దయాదాక్షిణ్యాలు చూపించాల్సిన పని లేదు, వాళ్ళకి తగిన విధంగా శాస్త్రి చేయాల్సిందేనని వ్యాఖ్యానించారు. వివిధ హైకోర్టుల పరిధిలో పెండింగ్లో ఉన్న కేసుల వివరాలు 4 వారాల్లో అందజేయాలని సంబంధిత రిజిస్ట్రార్ జనరల్స్ని ఈ సందర్భంగా ధర్మాసనం ఆదేశించింది. అదేవిధంగా యాసిడ్ దాడుల బాధితులు సంక్షేమ పథకాలు పొందేందుకు వీలుగా ది రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ చట్టం కింద వికలాంగుల నిర్వచనంలో చేర్చే విషయం మీద అభిప్రాయం తెలపాలని కేంద్రంతో పాటు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్కి నోటీసులు ఇచ్చింది. ఈ అంశాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా ధర్మాసనానికి హామీ ఇచ్చారు.